ఏపీ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న సాయి వంశీకృష్ణ లాకప్ డెత్ కేసు. అయితే ఈ లాకప్ డెత్ కేసులో ఒక రౌడీకి పోలీస్కి మధ్య జరిగిన వాగ్వేదం అనుకోవాలా, లేదా కులాన్ని బయటపెట్టి కులాన్ని తీసి కూటమి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవాలా? ఈ విధంగా ఇంకొకటి చూసుకుంటే మరో కోణంలో మరో సాయి వంశీకృష్ణ ఎలా ఉన్నాడు? రావణ్ అనుచిత వ్యాఖ్యలు ఎంతవరకు చేసినప్పటికీ కూడా బెయిల్ స్టేషన్ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి స్టేషన్లో తిప్పే ప్రయత్నంలోనే ఉన్నారు మన వాళ్ళంతా. అంటే అధికారాన్ని సద్వినియోగం చేస్తున్నారా, దుర్వినియోగం చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తున్నాయి. అయితే నేపథ్యంలో ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ఉన్నారు పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతిపూడి గణేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. వింటున్నారా కరెంట్ అఫైర్స్? కృష్ణలంక సాయి వంశీకృష్ణ కేసు కానివ్వండి. తెలుసమ్మా, దాని మీద కూడా నాకు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. తెలుసు, ఆ విషయం తెలుసు మొత్తం. ఏమంటారు ఇప్పుడు? అసలు 23 ఏళ్లకు కుర్రాడు అన్ని కేసులు ఇరుక్కోవడమే ఒక బాధాకరం అనుకుంటే, లాకప్ డెత్ ఒక ఎంతో భవిష్యత్తు ఉన్న అతను అలా అయ్యాడు. అయితే ఇంత హడావిడిలో కూడా ఎందుకు పార్టీ అనేది, ఒక కుల రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఒకటి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతమైన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీకి కులాలు అంటగట్టాలంటే అది ఎవరి వల్ల కాని పని, అది ఏ పార్టీ వల్ల కూడా కాని పని. ఎందుకంటే నా కులం రెల్లి కులం అని చెప్పుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దేశంలోనే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మీరు ఒకసారి చూపించవచ్చు. అట్లాంటి వ్యక్తి మీద కులాలకి ప్రాంతాలకి మతాలకి పరిమితం చేయాలంటే అది జరిగే పని కాదు. అది ఎవరి వల్ల కాదు కూడా. అది అన్ని కులాలని అన్ని మతాలని తన కులంలాగా తన మతంలాగా ఫీల్ అయ్యే వ్యక్తి ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడుగుజాడలో నడుస్తుంది, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అయితే సార్, ఇప్పుడు మీ నాయకుడు ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా డిస్టర్బ్ చేయాలని, బ్రేక్ చేయాలనే ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఆ నేపథ్యంలో ఈ కేసును చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మా, ఇప్పుడు రోడ్డు మీద వ్యక్తి వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతాయి. అలాగే వీళ్ళు కూడా ఈ వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో కులాలకి అంటగట్టి సాయి కృష్ణ చనిపోతే నువ్వు ఇంటికి వెళ్ళవా, పరామర్శించవా అనేది ఎంతవరకు నయం? నా కులమా లేకపోతే ఇంకో కులం కాదు. తప్పు చేసినోడు ఎవరైనా సరే శిక్షార్హుడు, బాధ్యత వహించాల్సిందే, అది ఏ కులంలో సరే. అంతేగాని కులం వ్యక్తి చనిపోయాడని చెప్పి ఇంటికి వెళ్ళి పరామర్శించి నా కులంలో ఉన్నోడు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని కేసులు సరే నేను అడ్డంగా నుంచుంటాను, వాళ్ళకి అండగా నుంచుంటాను అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అది కాదు. అలా చేయరు. ఆ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయంటే అది వైసీపీ వాళ్ళ సిద్ధాంతాలు. వైసీపీ వాళ్ళు రౌడీల్ని మర్డర్లు చేసిన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళకి ఎక్కువ వాళ్ళు వెంబడి వెళ్ళి వాళ్ళకి అండగా నుంచోవడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల పక్షాన ఉంటారు. ప్రజలకి ఈ వ్యక్తి వల్ల ప్రజలు ఎంతమంది నష్టపోయారు, ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి వలన ప్రజలు ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మీరు స్వతహాగా ఇప్పుడు సాయి కృష్ణకి సపోర్ట్ చేస్తున్నారా, సిఐ నాగరాజుకి సపోర్ట్ చేస్తున్నారా? ప్రజలకు సపోర్ట్ చేస్తాను నేను. ప్రజలు సాయి కృష్ణ వలన ఇబ్బంది పడ్డారా, సిఐ నాగరాజు వలన ఇబ్బంది పడ్డారంటే సాయి కృష్ణ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారని చెప్పి అక్కడ చాలా మంది లోకల్లో సిఐ నాగరాజు గారి తరపున ఎంతో మంది అక్కడ వచ్చి ర్యాలీలు చేశారు, నిరసనలు చేశారు. ఇప్పుడు సిఐ నాగరాజు వలన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు, ఎట్లాంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఎంతో మందిని నిర్మూలించిన వ్యక్తి సిఐ నాగరాజు గారు. ఆయనకి మేము మద్దతుగా ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రజలకి ఎప్పుడైతే అంతిమంగా న్యాయం జరుగుద్దో వాళ్ళ వైపు జనసేన పార్టీ ఉంటుంది. సార్, చూసుకుంటే నిజమే సాయి వంశీకృష్ణ వల్ల చాలా తప్పులు జరిగినాయి. మర్డర్ కేసు ఉంది, అటెంప్ట్ రేప్ కేసు ఉంది. ఇన్నున్నప్పటికీ ఒక వ్యక్తిని స్వతహాగా చట్టాన్ని తన చేతిలోకి తను తీసుకోవడం సిఐ నాగరాజు గారు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చట్టానికి ఎవరు చుట్టం కాదు, అలాగే సిఐ నాగరాజు గారు కూడా చట్టానికి చుట్టం కాదు. చట్టం అనేది తన పని తను చేసుకెళ్ళాలి తప్పితే ఎవరి చేతిలోకి తీసుకోవడం అనేది చాలా తప్పది. మరి అది ఆయన లాకప్ డెత్ అయిందా లేదని ఇంకా ప్రూవ్ అయిందా లేదు నాకైతే తెలియదమ్మా. ఏంటి కనిపించట్లేదు, అదృశ్యమయ్యాడు, అదే తెలుసు నాకు. లాకప్ డెత్ అనేది జరిగిందా లేదా అనేది ఇంకా మనకేం కోర్టుల నుంచి ఏం రాలా. మనకి వచ్చిన రోజు నిజంగా జరిగింది అనుకోండి, అది చేసిన ఎవరైనా సరే సిఐ నాగరాజు గారు కావచ్చు, ఆ ప్లేస్ లో ఎవరున్నా సరే తప్పే అది. తప్పు. ఇప్పుడు శిక్ష చేయడానికి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, జైళ్ళు ఉన్నాయి. మనం ఎవరమ్మా చేతిలో తీసుకోవడానికి? కరెక్టే సార్. అయితే సాయి వంశీకృష్ణ విషయంలో మీరు ఇలా చెప్తున్నారు. అయితే నాగరాజు, సిఐ నాగరాజు మాట వాడి గతంలో క్రాంతి కుమార్ అనే వ్యక్తి కూడా సూసైడ్ చేసుకున్నాడు. తన మరణ వాంగ్మూలం వీడియోలో నేను సిఐ నాగరాజు వల్లే చనిపోయాను అన్నారు. అంటే రౌడీ షీటర్సే కాదనట్లేదు, ఎందుకు వీళ్ళందరినీ ఇంత హింసించే ప్రయత్నం ఆయన చేశారంటారు? యాక్చువల్ గా సిఐ నాగరాజు గారి కమ్యూనిటీ కూడా కాపు కమ్యూనిటీనే.
మా నాగరాజు గారి కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఉన్న సిఏ నాగరాజు గారు మా కమ్యూనిటీ, మేము సిఏ నాగరాజు గారిని సేవ్ చేస్తున్నారా? అక్కడ జరిగిన ఎమ్మటే ఏసీబీ గారితో మా ఎస్పీ గారితో మాట్లాడారు, డీజీపీ గారితో మాట్లాడారు. అది ఎలా జరిగింది ఏంటి ముందు అని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. దాని మీద విధి విధానాలు ఏంటని చెప్పి తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. నాగరాజు గారు మా కమిటీ, లేకపోతే సాయి కృష్ణ మా కమ్యూనిటీ అని చెప్పి ఎవరికి అండగా ఉండాల కళ్యాణ్ గారు. ఏది న్యాయమో ఏది నిజమో దాన్ని బయట పెట్టమన్నారు. అదే కళ్యాణ్ గారు చేసిన పని. అట్లా ఉండే నాయకులు సమాజంలో ఎక్కడ దొరకరు, ఎదుర్కొన్నా కూడా మనం. దానికి తప్పే ఉందమ్మా. అది ఇప్పుడు నాగరాజు గారు వెనకమాల ఏమి ఉండలేదు కదా. నాగరాజు గారు వెనకమాల ఉంటే ఆయన రిమాండ్కి వెళ్ళరు కదా. అలా అని చెప్పి సాయి కృష్ణ వెనకమాల లేరు కదా. న్యాయం పట్ల న్యాయం ఎట్టుంటే అట్టుంటారు కళ్యాణ్ గారు. సార్ అయితే చూసుకుంటే కనుక మనం ప్రతిపక్షం జగన్ గారిని చూసుకుంటే, మాజీ ముఖ్యమంత్రిని చూసుకుంటే, ఆయన ఎందుకు రౌడీలను పలకరించే ప్రోగ్రామే పెట్టుకున్నారంటే ఎంతో మంది ప్రముఖులు చనిపోతున్నారు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒక సాయి వంశీకృష్ణ ఆయన కుటుంబాన్ని పరామర్శించడం, క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించడం, సో ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారంటారు? మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ గురించి వాళ్ళ గురించి ప్రజలకు తెలియదు కాదు, మీడియా వరకు తెలియదు కాదు. గొడ్డల పార్టీ అని పేరు వచ్చింది వాళ్ళకి. రౌడీల్ని, గంజాయిని, బ్లేడ్ బ్యాచ్ని ఎంకరేజ్ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అండి వాళ్ళ టీము. మరి అలాంటి వ్యక్తులు అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోతే పేదవాళ్ళు అంట ప్రజల వెంబట ఉంటే వాళ్ళు 151 నుంచి 11కి ఎందుకు పడిపోతారమ్మా? వాళ్ళు ప్రజలు అంటే మళ్ళీ లేరు. ఎట్లాంటి రౌడీ వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా ఎన్నో అరాచకాలు జరిగినాయి, ఎన్నో మటలు జరిగినాయి. వాళ్ళ పార్టీ నాయకులే దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పార్టీలోనే. అలాగే డాక్టర్ గారిని మాస్కుల గురించి అడిగితే ఆయన్ని రోడ్డు మీద లాక్కొచ్చి పిచ్చోడని చెప్పి ముద్ర వేసి ఆయన చంపిన రోజులు ఇలా ఎన్నెన్నో 5 సంవత్సరాల్లో కూడా మేము అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎలాంటి పార్టీ ఒకటి పాలిస్తుందని చెప్పి మేము ఊహించలేదు. అలాంటి రాక్షస పాలన మేము ఎదుర్కొని మేము వాళ్ళ నిల్చున్నాం. రావణ్ విషయానికి వస్తే రావణ్ చేసిన తప్పు చిన్నది, వీళ్ళు చేస్తున్న హైప్ పెద్దది. స్టేషన్ మారుస్తున్నారు. ఇప్పుడు ఎవరిది ఫైనల్ గా అంటే అతను చేసిన తప్పుకి వీళ్ళు డబల్ శిక్ష వేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి చెప్తున్నా, భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం, వాక్ స్వాతంత్రం ఉంది కదని చెప్పి ఇంట్లో భార్య బిడ్డల్ని లేదంటే అనరాని మాటలు మాట్లాడడం అనేది సమాజంలో సంస్కారం ఉన్నవాడు ఎవడైనా సరే మాట్లాడకూడదు. సంస్కారహీనులు ప్రజలతో, నాయకులతో, రాష్ట్రంలో ఎలా మెలుకోవాలో తెలియని వాళ్ళే ఇట్లా మాట్లాడతారు. ఆయన మాట్లాడిన మాటలు మామూలు మాటలమ్మా, నరాలు తెగుతాయి ఆ మాటలు వింటా ఉంటే. ఎంత బూతులు మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి ఎంత చులకనగా మాట్లాడాడు, దాన్ని కూడా బూతులాగా మాట్లాడాడు రామన్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడే నోట్లో ఏం భాష అది? నువ్వేం భాష? నువ్వు దళితు కూడా అన్నావు. దళితులకి చాలా మందికి విజ్ఞత ఉంటది, సంస్కారం ఉంటది. చౌదరి అని చెప్పుకున్నాడు అంటున్నారు. తెలియదమ్మా, అంటే కులాలను కూడా మార్చి చెప్పుకున్నా అంటే ఈడు అంత సంస్కారహీనుడు. అంటే కాపులకి వీళ్ళకి మధ్య అదే పెట్టడానికి చౌదరి అని వాడుకుని వాళ్ళ మధ్య అని కూడా కొన్ని వాదనలు వినిపిస్తుంది. వాస్తవం అయ్యి ఉండొచ్చు. వీడి పెద్ద ఎదవ కదా, వీడు ఎదవ కాబట్టి ఏదో స్టేట్మెంట్లు ఇస్తా ఉంటాడు. ఆడి స్థాయి మర్చిపోయి మాట్లాడతాడు. డిప్యూటీ సీఎం అని లేదు, ఒక రాష్ట్ర సీఎం అని లేదు. తన స్థాయి ఏంటి తానేంటి మర్చిపోయి మైకు దొరకంగానే పిచ్చికొక్క మురిగినట్టుగా మురిగాడు. పిచ్చికొక్క మురుగు ఏం చేస్తామా? జనం పడితే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి దాన్ని అక్కడ పెడతాం. ఇంజక్షన్ చేస్తారు. మామూలు కుక్క అయింది అనుకోండి సమాజంలో వదులుతారు, లేకపోతే దాన్ని చేయాల్సింది చేస్తారు. వీడు కూడా అంతే, పిచ్చి కుక్కలాగా మురిగితే చూస్తూ ఊరుకోరమ్మా. పవన్ కళ్యాణ్ గారికి ఓర్పు సహనం ఎక్కువ. ఆయన ఊరుకుంటాడేమో కానీ ఆయన అభిమానులుగా, జనసేన పార్టీ కార్యకర్తలుగా, జన సైనికులుగా, వీర మహిళలుగా ఎవ్వరు కూడా రావణ్ అనేవాడిని క్షమించరు. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డారు రావణ్. నోరు సరిగ్గా లేకపోతే, నోరు మంచిదైతే ఊరు మంచిదని సామెత ఊరినే పెట్టలే పెద్దవాళ్ళు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, సమాజం బాగుంటుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి రౌడీ షీటర్స్ ని పలకరించడమే ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకున్నారు అనుకుంటున్నాము. అయితే ఈ రావణ్ పేరెంట్స్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఎక్కడో ఆయన కలిశారు, జగన్ గారిని కలిసి కొంచెం చూడండి అని విన్నవించుకుంటే ఆయన ముఖం చాటేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కరెక్టేనా? ఎందుకంటారు? అంటే ఆల్రెడీ వరుసగా ఆయన చేసే పనులు రౌడీలు పలకరించడం ఇలాంటివి జరుగుతుందిగా. మళ్ళీ మేము నిజంగానే గొడ్డల పార్టీ మాది,
ఇది ప్రజల్లోకి ఇంకెక్కువ వెళ్ళిపోయిద్దేమో బూతుల పార్టీ అని కూడా తెలుసు ఏంటి, ఇలాంటిది ముద్రలు ఎక్కువ పడతాయని చెప్పి ఆయన ఆలోచించామని ముఖం చాటేసుకొచ్చామని రియల్ గా ఆయన వ్యక్తిత్వం అయితే అదే. గొడ్డల పార్టీకి గొడ్డలతో మటర్లు ఇలాంటివే వాళ్ళకి ఇష్టం, అలాంటి వాళ్ళు ఎక్కువ పలకరిస్తారు. అంటే ఎదురుగా పలకరించకపోయినా బ్యాక్గ్రౌండ్ లో పలకరించవచ్చు. కొన్ని వర్గాల వారు అంటున్నారు అసలు ఆ మీటింగ్ పెట్టించిందే వీళ్ళు, అనిపించిందే వీళ్ళు, తీరా అతను ఇరికిచ్చారు, వీళ్ళు తప్పుకున్నారు. ఏ మీటింగ్ అమ్మా? అతను ఒక సభలో అనుచిత వ్యాఖ్యలు కొన్ని సభలు చేసి ఉన్నాయి, ఆ సభలకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చింది వీళ్ళే అని కూడా వాదనలు అనిపిస్తున్నాయి, వైసీపీ అని కూడా. అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రూఫ్ లేకుండా మనం ఏం మాట్లాడలేము. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు అయ్యాయి కాబట్టి నువ్వు ఇలా విమర్శించు అని చెప్పి వెనక మళ్ళీ గతంలో మీకు గుర్తుందో లేదు, కత్తి మహేష్ని ఏ రకంగా ప్రేరేపించారు వైసీపీ నాయకులు? జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్న ఫోటోలు లేవా కత్తి మహేష్కి? మరి కత్తి మహేష్ అన్నవాడు ఎలా పేలేవాడు, చివరికి ఏమైంది? భగవంతుడు ఏం చేశాడు? తగిన శిక్ష. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఎవరిని బాధ పెట్టే వ్యక్తిత్వం కాదు కాబట్టి ఎవడి కర్మకు ఆడు పోతాడు. కర్మ సిద్ధాంతాలు నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆడి కర్మకు ఆడు పోయాడు. వీడు కూడా అంతే. రేపొద్దున ఇప్పుడు తిట్టినప్పుడు కేసులు నువ్వు నోరు పారేసుకున్నారని బట్టి ఎక్కడెక్కడ కేసులు నమోదైతే అక్కడ అరెస్ట్ చేస్తూ నేను మాట్లాడినంతే. రేపొద్దున ఇప్పుడు దారుణంగా మాట్లాడనుకోండి, వైసీపీ ప్రభుత్వం ఉందనుకో, అరెస్ట్ చేయరా, ఇక్కడ కేసు పెడితే ఇక్కడ అరెస్ట్ చేస్తారు, కంకిపల్లి పెడితే కంకిపల్లి అరెస్ట్ చేస్తారు. అట్లా ఒకసారి అయిపోయింది ఇంకోసారి అరెస్ట్ కామన్ అది. అంతేగాని నిన్నేమో కొట్టలేదు కదా. కోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చేసిన తర్వాత కూడా వన్ బై వన్ తిప్పడం. ఇప్పుడు అమ్మ పెనలూరు స్టేషన్ లో బెయిల్ ఇచ్చింది, ఉయ్యూరులో పెట్టారు. ఉయ్యూరులో కేసు మరి వాళ్ళ బాధ్యతగా పోలీసుల బాధ్యత వాళ్ళు కూడా ఉంటుందిగా. కేసు పెట్టినప్పుడు అక్కడ తీసుకోవాలి కదా. జరుగుతుంది అదే. అంతేగా నేను కొట్టలేదు కదా. నేనేమి కొట్టి తాట తీస్తే ఆడి నోట్ల నుంచి మాటలు రావు కదా. అయితే ఈ విషయంపై ప్రకాష్ రాజ్, సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు స్పందించి ఇంకా ఎంత దిగజారిపోతారు, అధికారం ఉందని మీరు ఎలా చేస్తున్నారా, ఇంకా దిగజారిపోతారా అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఏమంటారు? మొట్టమొదటి దిగజారిపోయిన వ్యక్తి ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నంటే ప్రకాష్ రాజే. అంత దిగజారిన మాటలు ఎవడో మాట్లాడు. ప్రకాష్ రాజ్ నేను ఎందుకు మాట్లాడతానంటే, గత వైసీపీ గవర్నమెంట్లో సినిమా నువ్వు బతికింది, నువ్వు ప్రజల మధ్యలో వచ్చింది, ప్రజలు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారా తెలిసి నువ్వు అట్లాంటిది సినిమా ఇండస్ట్రీని ఉక్కుపాదం మోపిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు నీ నోరు ఎందుకు మెదపలేదని అడుగుతా ఉన్నాను ప్రకాష్ రాజ్ని. ఆ రోజు నువ్వు నీ నోరు సమాజానికి జరిగే కష్టాలు, సినిమా ఇండస్ట్రీలో జరిగే కష్టాలు నీకు కనపడలేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి డే 1 నుంచి నువ్వు కూటమి ప్రభుత్వం మీద ఎక్కడ ఏ అవకాశం దొరికిద్దా అని ఎదురు చూస్తున్నావు. కాపలా కుక్కలాగా ఎదురు చూసిన దొరకపోయినా సరే ఏదో ఒక విషయాల్లో జస్ట్ ఆస్కింగ్ అని ఒక మాట మాట్లాడేస్తావు. అంటే నీకు ప్రభుత్వం అన్నా ప్రజలన్నా నీకు ఆస్కింగ్లా ఉందా, జోక్గా ఉందా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు ప్రకాష్ రాజ్ నువ్వు? అంటే నిన్ను, నీ భార్యని, నీ బిడ్డల్ని బూతులు తిడతారు, నువ్వు అట్లాగే నువ్వు ప్రోత్సహిస్తావు. అలాగే నేను తిడతా నిన్ను, నీ ఇంట్లో వాళ్ళతో సహా నేను తిడతా. నువ్వు సంతోషపడతావా? ఏమనవా నువ్వు అని? నన్ను ఏమనవా? కానీ మాకు ఆ సంస్కారం లేదు. ఎవరు ఆడిపెట్టాను సరే మా ఆడిపెట్టలాగా బాధ్యతగా ఫీల్ అయ్యే వ్యక్తులు మేము. నువ్వు అట్లా భార్య పిల్లలతో సహా అట్లా తిడతా ఉంటే అలాంటి వాళ్ళని నువ్వు ఎంకరేజ్ చేసుకుంటూ, నువ్వు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఎన్నాళ్ళు మీ ఉక్కిపోతాం అంటే, తప్పు చేసినాడు శిక్షార్హుడు ఎవడైనా సరే, నువ్వైనా నేనైనా సరే, ఎవడైనా సరే తప్పు మాట్లాడకూడదు. తప్పు మాట్లాడిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంది. ప్రకాష్ రాజ్ నేను చెప్తా ఉన్నా. అయితే సార్ ఇప్పుడు మీరు ప్రతిపక్షం అనుచిత వ్యాఖ్యలు చేస్తుంది ఈజీగా టంగ్ స్లిప్ అవుతుంది అంటున్నారు. మీరు అసలు ఆ పార్టీ గుర్తునే మార్చేసి గొడవల పార్టీ ఎలా చేస్తారు? అమ్మా వాళ్ళ బాబాయిని చంపిందే మరి వాళ్ళే కదమ్మా. మరి గొడ్డల పార్టీ అని మేము నోటి మారుతా అంటాం కానీ వాళ్ళ గుర్తులు మారిపోవు కదా. వాళ్ళ వ్యక్తిత్వాలు ఇయ్యని చెప్తున్నాం మేము. గొడ్డల పార్టీ అంటే సొంత బాబాయినా మరి గొడ్డలతో నరికి అంత దారుణంగా చేసిన పార్టీని తప్పే ఉంది. మేము పిలవటంలో తప్పలేదుగా. వాళ్ళ గుర్తులు మార్చేయడానికి మాకు అంత శక్తి లేదు. ఆ టైపు ఇది కాదు మాది కాదు. అంటే మార్పు చేసే ఇది కూడా విధానం కూడా మాది కాదు. మార్చుకుంటారు రేపు పరదల ఒక గొడ్డలని చెప్పి భయపెట్టి మావి గన్నులాగా ఏమో ఆయన ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఏమో మావి గన్ను అన్నాడు. మరి వాళ్ళ పార్టీని వైసీపీ పార్టీని గొడ్డల పార్టీ అంటాడు. ఎవరు తెలుసు మరి? ఇప్పుడు గన్ను అసలు రాజధాని అంటే ఒక మంచి పేరు, ఒక విధానం, ప్రజల్లోకి వెళ్ళి దేశం మొత్తం వినపడే పేరుని మావి గన్ను అన్నాడంటే ఆయన. మరి అంటే గన్నుతో కాలుస్తామనే అర్థం అది. మరి ఇది కూడా అంతే. పెట్టుకొచ్చాము గొడ్డల పార్టీ అని పెట్టుకొచ్చాము. గొడ్డలు అంటే భయపడతారు కదా. మనకి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? గన్ను మావి గన్ను అంటే నేను గుర్తొస్తాను అన్నాడు. అలాగే ఇది కూడా గొడ్డల పార్టీ అంటే నన్ను చూసి భయపడి అందరూ ఓట్లు వేస్తానని చెప్పి గొడ్డల పార్టీకి పెట్టుకోవచ్చు. అదేదో సినిమాలో ఉంది, మీసాలో ఉంటాడు విలన్ గడి పేరు నాకు ఐడియా రావట్లేదు. ఇట్లా గొడ్డలతో ఉంటది, ఓటు అయిపోతే నరుకుతానని చెప్పి పెట్టుకోవచ్చేమోనమ్మా, మాకేం తెలుసు. సార్ అయితే
అసలు రాజధానికి అంత ఖర్చు అవసరం అంటారా? ఏదో షోరూమ్ లాగా చేస్తున్నారు అని విడుదల రజనీ గారు వ్యాఖ్యానించారు. దాని గురించి ఏమంటారు? అద్దాల అది ప్రభుత్వ కార్యాలయం కింద కడుతున్నారా లేదంటే షోరూమ్ లాగా కడుతున్నారా? అదేదో ప్రజల సంక్షేమానికి వాడొచ్చుగా అంటున్నారు. ప్రజల సంక్షేమం ఇచ్చిన సూపర్ 6లో ఏది మానేసామో చెప్పనంట విడుదల రజనీ గారిని. ఆవిడ అంటే ఎక్కువ బయట తిరగరు, ఆవిడ మేకప్ పాడైపోద్ది, గ్లామర్ తగ్గిపోద్ది అని చెప్పి మాటబిడ్డ ఎక్కువ బయట రావడం ఇష్టం ఉండదు ఆవిడకి. ఏంటి ఎప్పుడో ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చి ఇట్లా మాట్లాడొచ్చు. ఆవిడకి నేను ఒకటే చెప్తున్నా, అమ్మ ఒకటి గుర్తుపెట్టుకో, మీరు మంత్రిగా ఉన్నారు, మీరు ప్రజలకు ఏం చేశారు, అదొకటి మెయిన్ పాయింట్. ఇవాళ అధికారం కోల్పోయినాక ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి ఏదో మాట్లాడుతున్నాం అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడుతుండొచ్చు. రాజధాని ఇప్పుడు సింగపూర్లో రాజధాని ఉంది, ఇతర కంట్రీలో రాజధాని ఉంది, హైదరాబాద్ తెలంగాణలో ఒక రాజధాని ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రధానమంత్రి గారు సీఎంగా చేసిన దగ్గరకు రాజధాని ఉంది. ఎలా ఉందమ్మా రాజధాని? గుజరాత్లో ఎలా ఉంది రాజధాని? హైదరాబాద్ ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు కట్టుకున్నాం ఇల్లు, సంవత్సరం కింద కట్టిన ఇల్లు ఉంటుంది, 10 సంవత్సరాలు కట్టిన ఇల్లు ఉంటుంది. ఎలా ఉంటుంది అది? చూసి అప్డేట్ అయ్యి దాని ప్రకారంగా ప్రజలకి ఎంత మన వసతిలో ఎంత ఈజీగా అవ్వగలం, ఫర్దర్గా ఫ్యూచర్లో ఏమి ఇబ్బందులు. ఇవాళ రాజధాని హైదరాబాద్ మునిగిపోతుంది చిన్నపాటి వర్షానికి. ఇలాంటివి ఏం జరగకూడదని చెప్పి జాగ్రత్తలు తీసుకోవడం తప్పే ఉన్నది. ఓకే సార్, అయితే ఆడబిడ్డల్ని అంటే ప్రతిపక్షం ఆడవాళ్ళని కూడా నేతల్ని ఇంత గౌరవంగా ఆడబిడ్డ అని ప్రొనౌన్స్ చేశారు, బాగుంది. మీ వాళ్ళంతా అలాగే ప్రొనౌన్స్ చేస్తారు, అలాగే పిలుస్తారు. అయితే మరి ఎందుకు జనసేన పార్టీ ఎమ్మెల్యే తరపున బాధింపబడ్డ ఆ అమ్మకి వీణకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు? అమ్మా ఒకటి, వీణాన అమ్మాయి నిజంగా ఆమెకు బాధ ఉంటే రోడ్లు ఎక్కకుండా మా పార్టీ అధినాయకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇగో మీ పార్టీ ఎమ్మెల్యే దీనివల్ల నాకు ఇలా జరిగింది, మీరు న్యాయం చేయండి అని అడిగితే కళ్యాణ్ గారు ఆ ఎమ్మెల్యే గారిని పిలిపించి ఏం జరిగిందో మొత్తం తెలుసుకుని వాళ్ళ బాధను ఖచ్చితంగా తీర్చే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎంతోమంది బాధలు తీరుస్తున్నారు మన తెలంగాణలో కూడా. ఒక బొడ్డోడి దగ్గరికి వెళ్ళారు, వస్తే అక్కడ కూడా వస్తాను. అయితే అలాంటి వ్యక్తిని అట్లా రాకుండా వైసీపీ నాయకులను కొంతమంది వెనకమాలను వేసుకుని ఈయన జనసేన పార్టీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ పరువు తీద్దాము, మీ వ్యక్తిగత సంబంధాలకి పార్టీకి ఏం సంబంధం అమ్మా? పార్టీకి సంబంధం లేదు కదా. మీ వ్యక్తిగత సంబంధాల వల్ల నీకేదో అతను అడిగింది ఏదో ఇవ్వలేదు, లేకపోతే ఇంకోటి అని చెప్పి వాయిస్ రికార్డులో కూడా వచ్చినాయి. నువ్వే ప్రలోభ పెట్టి ఏదో చేసేవు. ఆ కుర్రోడు అమాయకుడు, కొద్దిగా పెద్ద తెలియని కుర్రోడు, చిన్న కుర్రోడు అతను. నువ్వే అంత ముందేదో అమ్మ ఆమె ఎన్నో పెళ్లిళ్ళు అయినాయని కూడా చెప్తున్నాడు. భర్త కూడా ఉండంట, ఒక బాబు ఆమె చెప్తుంది. మరి పెట్టాడని చెప్తుంది కదా, ఆశ పెట్టాడు నన్ను. సరేనమ్మా, ఇతను ఇప్పుడు 4వ అతను ఏమో అని అంటా ఉన్నారు. మరి అంతకుముందు ముగ్గురిని ఎవరమ్మా ప్రలోభ పెట్టింది? ఇప్పుడు ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఈ అమ్మాయితో తప్పితే ఇంకోటి ఏమైనా ఉందా? ఎక్కడన్నా వచ్చినాయి? ముస్లిం అమ్మాయితో అదే ఇది అని చెప్తున్నా. సృష్టించుకున్నారమ్మా వీళ్ళు సృష్టించుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయే ఉంది, వీణా అనే అమ్మాయి. అంతకుముందు భర్త ఉన్నాడు, పెళ్ళయింది, అతనితో ఉంది, అంతకుముందు వేరే ఉంది. ఎట్లా అంటే ఒక వ్యక్తి 4-3 మనం ఇట్లా సంబంధాలు ఇదే డిస్టర్బెన్స్ అయిందంటే ఆ వ్యక్తి తప్పు ఉండదు, కానీ ఈ 3-4 తప్పు ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. అట్లాగా సరే, ఒక ఆడబిడ్డ గురించి మనం మాట్లాడడం కూడా అనవసరం. ఆమె పరిస్థితి ఏదైనా ఉంటే కలిసి మాట్లాడుకుంటే అంతే, దానికి పరిష్కారం దొరికింది. కానీ రోడ్డు ఎక్కకూడదు, మంచి మైక్ లో మాట్లాడి చెడు చెవులు చెప్పని చెప్పి పెద్దలు చెప్పారు. అదే సామాన్యురాలు అయ్యుండి డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారిని కలిసే అవకాశం రాకపోవచ్చు. పీజీఆర్ఎస్ లో కంప్లైంట్ చేశానని చెప్తుంది కదా, రైస్ చేశాను అని చెప్పి. అల్లరి చేయకోకుండా ముందు చేయాల్సిన పని అదమ్మా. నువ్వు రోడ్డు ఎక్కేసి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడేసి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేసి, పార్టీని మాట్లాడేసి, నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేసిన తర్వాత వాళ్ళ పీజీఆర్ఎస్ కంప్లైంట్ చేయండి ముందు. ఏమో ఇప్పుడు మన తెలంగాణ వెళ్ళారు బొడ్డోడి దగ్గరికి, కుర్రోడి దగ్గరికి. ఆ కుర్రోడు ఏముందని చెప్పి వెళ్ళారమ్మా. ఒక బాధితుడు చివరాకరి చూపు అడిగాడు, వెళ్తే ఆడెవడో అని చెప్పి అంబటి రాంబాబు, ఆ పేరు నాని, వీళ్ళందరూ కూడా ఆడెవడో ఒక పిల్లోడు చావు బతుకుల్లో చివరాకరి కోరిక అడిగితే వెళ్తే దానికి ఏమో ఆయన వెళ్ళడం వల్ల బతకొచ్చాము, ఆ పిల్లోడు నిండు 100 ఏళ్ళు రావచ్చాము, ఆ తల్లిదండ్రులకు ఒక ఇది ఆనందం కలిగించవచ్చు కదా. అలాంటి వ్యక్తి మీద అంటే వీళ్ళు చావులు వ్యక్తులను కూడా వీళ్ళు ఎంత చులకనగా మాట్లాడే వ్యక్తిత్వం ఎవరికైనా ఉందంటే వైసీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తాను మీకు. సార్, ఇంకో విషయం, అరవ శ్రీధర్ గారి వైపు చూసుకుంటే ఒక దేవాలయంలో భావించే ఒక అసెంబ్లీలోకి వెళ్ళి ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడడం సార్, దానిపైన ఈ మందలింపులు జరగలేదు అతనికి? అమ్మా ఖచ్చితంగా కళ్యాణ్ గారు పిలిచారు, దాని మీద ఆయనకి ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ ఆయనకి ఇచ్చారు. ఆయన ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే సరి చేసుకుంటాడేమో. అది అసెంబ్లీలో అది నిజమా కాదు మాకైతే ఐడియా లేదు. ఏమో అయితే అంటే ఒకవేళ ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమేమో, అంతగా ప్రేమించాడేమో. ఇష్టాన్ని చూపించే ప్లేస్ అది కాదు. ఏమో అమ్మా, అంటే ఆ అమ్మాయిని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడేమో. మోసం తట్టుకోలే బయటకు వచ్చాడు. ఆ అమ్మాయి నిజ స్వరూపం తెలుసుకుని బయటకు రావచ్చు. అట్లా ఏమో చేస్తే చేసి ఉండొచ్చు.
దాని మీద కళ్యాణ్ గారు మాట్లాడారు, పిలిచారు. దానికి విధుల నుంచి ఎందుకు తొలగించలేదు? అంత తప్పు కింద పరిగణించలేదు ఎందుకు? విధుల నుంచి తొలగించి ఎంత తప్పు కింద? అమ్మా, ప్రజలకు జరిగిన నష్టం వేరు, ఇద్దరు సంబంధాల వల్ల వాళ్ళ వ్యక్తిగత సంబంధం అదంతా కూడా. మనం వివరంగా దాంట్లో ఎక్కువ లోతు కూడా వెళ్ళకూడదు దాని గురించి. ఎందుకంటే ఎవరి పర్సనల్ విషయాల వరకు మనం వెళ్ళకూడదు. అంటే ప్రతిపక్షం అంటుంది ఏంటంటే అటు సైడ్ ఎందుకు డిప్యూటీ సీఎం ఆయన పార్టీలో ఎమ్మెల్యేలు ఏదైనా తప్పు చేస్తే ఎందుకు పదవి నుంచి తొలగించడం, అలాంటివి ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది గట్టిగా అనిపిస్తుంది కదా, దాని గురించి అన్నమాట ఇది. అరవ శ్రీధర్ గారి వలన కొన్ని వేల ప్రజలు నష్టపోయారా, లేకపోతే ప్రజా ఆస్తులను దుర్వినియోగం చేశాడా, ఇలాంటి ఏదైనా ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటే ఖచ్చితంగా ఆయన మీద వేటు వేస్తారు, పదవులను తప్పిస్తారు. అయినా అది పర్సనల్ విషయం కాబట్టి దాని గురించి కూడా మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఓకే సార్, ఇటు రావణ్ వైపు వద్దాం. ఇప్పుడు రావణ్ చేసిన వ్యాఖ్యలపై నిజంగా ఒక లక్షలాది మంది ప్రజలకు ఏమీ నష్టం జరగలేదు. అయినా ఆయన మీదే ఎందుకు ఇంతమంది టీమ్ ఫోకస్ బెటాలియన్ దిగి ఆయన మీద ఎందుకు ఫోకస్ చేసినట్లు? మీరు అడిగిన మంచి పాయింట్ అడిగారు. లక్షలాది ప్రజలు ఏమీ నష్టం జరగలేదు. లక్షలాది ప్రజలు చూస్తారు ఇది. లక్షలాది ప్రజలు చూసి నువ్వు ఒక మతాన్ని నువ్వు ఎంచుకుని ఆ మతంలో నడుస్తున్నావు. నీ మతంలో ఉన్న ప్రజలకి అందరికి నువ్వేం చెప్తున్నావు? నువ్వు మంచి దారిలో నడవండి, మనం ఎలా మాట్లాడాలి, విధానం ఇది అని చెప్పి నువ్వు చెప్పాల్సిన వ్యక్తివి. నువ్వు ఎంతోమంది వేలలో వందలోనో సభలో నువ్వు మీటింగ్ చెప్తున్నప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటి? ప్రజలకి బూతులు నేర్పిస్తావా? అంటే అధికారంలో ఉన్న నాయకుని ఇలా తిట్టమని చెప్తున్నావు. నువ్వు ఎంతమంది ప్రజలను, మరి లక్షల మంది ప్రజలు చూస్తారు వీడియో నీకు. అంటే నీ ఇది నేర్పిస్తున్నావు నువ్వు, నీ మతంలో ఉండే వ్యక్తులకు ఇది నేర్పిస్తున్నావు నువ్వు. తప్పు కదా అది. అందుకే దాని గురించి ఆయన్ని అట్లా చేయడంలో 100% ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే 100% కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు ఫర్దర్గా ఇంకెవరు చేయకూడదు. అంటే ప్రజలు అంతిమంగా నేర్చుకోవాల్సింది మంచి నేర్చుకోవాలి, కానీ చెడు మాటలు, చెడు విషయాలు, చెడుదారులు కాదు కదా. అందుకని చెప్పి ఇలా మాట్లాడినోడికి ఇలా జరుగుద్దని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా అది చట్టాలు చేసే పని అది. నెక్స్ట్ రావణ్ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, అతనికి తప్పు చేస్తుంటే గతంలో కూడా 30-20 కేసులు ఉన్నాయంట. అంతకుముందు ఇది కాకుండా అతను తప్పులోనే అనుకోండి, మా చట్టం తన పని తను లోపల వేయటమో ఆయన బెయిల్ మీద రావడం ఏదో జరిగిద్ది. నోరు అదుపులో పెట్టుకుని అతని పని అతను చేసుకున్నప్పుడు ఎవరికి ఇబ్బంది లేదు కదమ్మా. అతని భవిష్యత్తు అతను ఎలా తీర్చిదిద్దుకుంటాడని అతని చేతిలో ఉంటది. మంచి దారిలో వెళ్ళి ప్రజలకు మంచి చేద్దామా, లేకపోతే ప్రజలను రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి మతాలని కులాలని సపరేట్ చేసి రాష్ట్రంలో ఒక చిచ్చు రగులుద్దామంటే తాట తీయడం ఖచ్చితంగా జరిగిద్ది అది. ఓకే, అయితే సరే ఇప్పుడు తమిళనాడు తీసుకుంటే సీఎం విజయ్ 9 months పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సీఎం సీటుకి చేరుకున్నారు. మన ఏంటమ్మా తమిళనాడు రాజకీయాలు చూసుకుంటే యాక్టర్ విజయ్ గారు సీఎం అయ్యారు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే. పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే 9 ఏళ్ల పైబడి ఈయన ఈ ప్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా డిప్యూటీ సీఎం హోదాలోనే ఉన్నారు. ఎందుకంటారు? ఒకటి, తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు వేరు. ఆంధ్రాలో ఉన్న కుట్ర కుతంత్రాలు తమిళనాడులో ఉండవు. ప్రజలు కూడా కుల మతాలకు అతీతంగా అక్కడ చాలా మంది ఒక వ్యక్తిని ఇష్టపడితే అలా వెళ్ళిపోయే వ్యక్తులు. ఇక్కడ ఎన్ని రకాలుగా కులాలుగా మతాలుగా వెడగొట్టేసి గతంలో ఉన్న ప్రభుత్వాలు నాయకులు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కులాలుగా మతాలుగా వెడగొట్టే ప్రాంతాలకు వెడగొట్టేసి విద్యాంశాలు రెచ్చగొట్టి అలా తయారు చేసిన రాజకీయ నాయకుల్లో ఇలా ఈ స్థాయికి రావడం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పు నేర్పుతూ ఉండబట్టే ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు. దేశం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి, చాలా నాయకులు ఉన్నారు, చాలా డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒంట్లో బాగోపోతే హైదరాబాద్ వెళ్ళి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే 1 గంట గడిపి నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, నీ ఆరోగ్యం చూసుకో, తర్వాత ప్రజలకు సేవ చేయని చెప్పిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే గర్వంగా చెప్పుకునే వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పి నేను సగౌరవంగా కాలర్ ఎగరేసి మరీ చెప్పుకుంటాను నేను. సరే, ఏపీలో ఎందుకు ఇంత కులగజ్జ ఎక్కువ? అంటే ఇవాళ అని కాదమ్మా, ఫస్ట్ నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్ మరి చేసుకున్న దౌర్భాగ్యమో లేకపోతే ఏమో తెలియదు. కులాలుగా ప్రతి ఒక్కరు కుల రాజకీయం, మత రాజకీయం ఏంటి నిజంగా చెప్తున్నా కదా. రాజకీయంలోకి వచ్చాం కానీ మేము కూడా ఏంటి ఎందుకు తయారైన ఇలా అని ఎక్కడో తెలియని మదన పడతా ఉంటాం. ఇప్పుడు మనిషి ఏ కులం అన్నామని మనిషేగా, అతను రక్తమేగా, అందరికీ ఉన్నట్టుగా 2 చేతులు 2 కాళ్ళు. అంతేగాని దీన్ని నీ కులం వేరు, నువ్వు తక్కువ నువ్వు ఎక్కువ, ఎవరైనా తినేది అన్నమే, ఎవరైనా కట్టేది బట్టలే, ఎవరైనా ఉండేది రక్తం ఎరిపే. మరి దీంట్లో ఈ కులాలను ఎందుకు తెచ్చారు, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం తెచ్చారో తెలియదు. కానీ దీని గురించి ఎంతో మదన పడిపోతుంటాం మేము కూడా. ఓకే, కూటమి గురించి చూసుకుంటే రాబో 15 ఏళ్లలో ఎలా వన్నీ తగ్గని కూటమి అని ఒక పిలుపు వినిపిస్తుంది. అంటే 15 ఏళ్ళు ఎప్పటికీ సీఎం గా చంద్రబాబు ఉంటే మరి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, నారా లోకేష్ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ గారి గురించి అది తెలుగుదేశం నాయకులు అనేది చెప్తారు.
నేను మీ నాయకుడిని మీరు సీఎం గా చూసుకోవాలి. వారి గురించి నేను మాట్లాడటం కంటే కూడా మా నాయకుడి గురించి నేను మాట్లాడతా. ఇప్పుడు 10 సంవత్సరాలు 2014 పార్టీ పెట్టినా 2014 పోటీ చేయలేదు. తర్వాత 2019 పోటీ చేసాం. అనుకూలం దెబ్బలు తగిలినాయి. అయినా సరే అలాగే నిలబడ్డాము. ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అంటే కొండకి తాడి కట్టి ఎక్కొచ్చు, కొంచెం కష్టమైనా సరే నిదానంగా రాళ్ళ మీద ఎక్కచ్చు. కొండకి ఎండు కట్టి ఎక్కకూడదు, తీగిపోయి కింద పడతాం. మా నాయకుడికి సిద్ధాంతం అది. ఎందుకంటే ఎక్కుదాం, ఒక్క మెట్టు ఎక్కినా సరే ఎక్కాలి, కానీ దిగ కిందకి ఒక్క మెట్టు కూడా రాకూడదు. సంవత్సరానికి ఎక్కినా లేదా 5 సంవత్సరాలకి ఎక్కినా మెట్టు ఎక్కాలి, మెట్టు దిక్కకూడదు అనే సిద్ధాంతం మా నాయకుడిది. అట్లాంటిగా ఇప్పుడు ఇవాళ నారా చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. 2029లో ఇదే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. మాకు ఆ నమ్మకం ఉంది. నమ్మకం ఉంది మాకు. ఏంటి అంత ప్రబలంగా నమ్మే అంశం ఏంటి? నమ్మకం ఎందుకంటే అమ్మా, ప్రజల కోసం కూటమి కట్టారు, కానీ పదవుల కోసం కూటమి కట్టలా, వ్యక్తుల స్వలాభాలం కోసం కూటమి కట్టలా. అందుకని చెప్పి ప్రజలు కోరుకుంటారు. రేపు పొద్దున ఇవాళ మొన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు. ఈ 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయాలని ప్రజలు కోరుకుంటారు. ప్రజల కోరికను తిరస్కరించే దమ్ము ఎవరికి లేదు నాయకులకి. సో 2029లో బలంగా సీఎం అయ్యే ఛాన్సెస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా. సో ఓకే సార్, ఫైనల్ గా ఇంకా కంక్లూజన్ ఇచ్చేద్దాం. ఇప్పుడు ముగ్గురు కలిసి కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి వైసీపీని ఓడించడం అంటే హీరో ఎవరు అనుకోవాలి? నేను అంటే మీరు విభజించి మాట్లాడుతున్నారు, కానీ నేను అలా మాట్లాడలేను. అంటే ఒక విషయం చెప్తానమ్మా. ఇప్పుడు శత్రువుని కోల్చడానికి ఒక 10 మంది ఏకమయ్యి ఒక శత్రువుని కూలుస్తారు. ఇది కూడా అలాగే ఒక శత్రువులాగా గత వైసీపీ పాలన ప్రజల్ని నష్టపరిచింది, రాష్ట్రాన్ని నష్టపోయి రాష్ట్రం 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయేలాగా రాజధాని అనే పేరు లేకుండా రాజధానిలో మట్టి తవ్వుకెళ్ళిపోయిన రాజకీయ పార్టీ అది ఉంది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీని గద్దె దింపాలి. ఇప్పుడు ఒక రౌడీనో ఒక ఎవరైనా సరే కొంచెం ఉన్మాదులను ఎదుర్కోవడానికి ఒక్కడికి వెళ్ళరమ్మా, ఒక 10 మందికి వెళ్తారు. అలాగే ఇలాంటి ఈ పార్టీని గద్దె దింపడం కోసం 3 పార్టీలు ఏకమయ్యి తిరుమూర్తులాగా ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో సంక్షేమం ఒక పక్కన, అభివృద్ధి ఒక పక్కన ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎలాంటి నాయకులు సారథ్యంలో పనిచేస్తున్నారు, మేము కూడా ఎంత అదృష్టం కింద భావిస్తా ఉన్నాం. సార్, త్రిమూర్తుల్లో బ్రహ్మ పోస్ట్ ఎవరికి ఇస్తారు, విష్ణు పోస్ట్ ఎవరికి ఇస్తారు, మహేశ్వరుడు పోస్ట్ ఎవరికి ఇస్తారు? అది ప్రజలు ఇస్తారు. మా నాయకుడికి ఎందుకంటే ఆయన ఈశ్వరుడే అలా పుట్టించిన వ్యక్తి ఆయన. ఎందుకంటే మేము అలా అనుకుంటాం. కాకపోతే ఏంటంటే ప్రజలు ఇచ్చేది ఏ స్థానం ఇస్తారు? బ్రహ్మస్థానం ఇస్తారా, విష్ణుమూర్తి స్థానం ఇస్తారా, లేకపోతే శివుడి స్థానం ఇస్తారా? నేనైతే శివుడి స్థానమే కోరుకుంటాం. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా అన్నమాట. ఎందుకంటే ఆలోచించే వ్యక్తి, కోపం ఉన్న వ్యక్తి, ప్రేమించే వ్యక్తి ఆయన. శివుడిలో అలాంటి క్వాలిటీలు మా అధ్యక్షుడిలో కూడా అలాంటి క్వాలిటీలు ఉన్నాయి. సృష్టి స్థితి లయకారకుడు అన్ని పవన్ కళ్యాణ్ గారు. మీ ఉద్దేశం, మీ అభిమానాన్ని బట్టి? నా అభిమానం. సార్, ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు మరి ఎందుకు రావణ విషయానికి వచ్చి కంక్లూజన్ ఇచ్చేద్దాం. అయితే ఇప్పుడు ఎవరైనా విమర్శ పాలక పక్షంలో ఉన్న ఒక హై పొజిషన్ ఏ ఫీల్డ్ లో ఉన్నా విమర్శలు తప్పవు ఎవరికైనా. విమర్శల్ని మీరు ఎందుకు తీసుకోలేక వాళ్ళని లోపలేయడం, ఇలా విసిగించడం చేస్తున్నారని కూడా అనిపిస్తుంది. పాలనా పరంగా ప్రభుత్వంలో జరిగే తప్పులు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం ఎలా పనిచేస్తే బాగుంటది మీరు విమర్శించండి, తెలియపరచండి. తప్పు లేదు, ఏదైనా తీసుకుంటాం. లేదా పాలకుల్లో ఇగో ఎమ్మెల్యే ఇట్లా తప్పు చేస్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఈ మంత్రివర్గంలో ఇది సరిగలేదు, మీరు చేయాలి, లేకపోతే రేపొద్దు మిమ్మల్ని గద్దె దింపుతారు ప్రజలు. నువ్వు ఎలాంటి ఎన్నో వందల మాటలు మాట్లాడు, ప్రజలు తీసుకుంటారు, మేము తీసుకుంటాం. అంతేగాని పర్సనల్ గా వ్యక్తిగతంగా బూతులు తిడితే ఎవరు తీసుకోరు. ఖచ్చితంగా చెప్పండి. సాయి వంశీ కృష్ణ అవుతాడా రావణ? అంటే ఫ్యూచర్ సాయి వంశీ కృష్ణ లాగా ఎండ్ అయిపోద్ది అంటారా? నేను అలా అని చెప్పనేనమ్మా. అతను తిరిగి మార్చుకుంటే మళ్ళీ ప్రజల్లో చక్కగా వెళ్ళొచ్చు. తిరిగి మార్చుకోకపోతే చట్టం ఎవరికి చుట్టం కదా, చట్టం పని చట్టం చేసుకెళ్ళిపోద్ది. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా. ఆయన పేరు ఏంటి, జడ్జి గారా, ఆయన లాయర్ ప్రకాష్ ఆయన పేరు ఉంది కదా, జడ శ్రావణ ఆయన పేరు. నాకు పేరు కూడా పెద్ద గుర్తులేదు అయింది. ఆయన కూడా ఈ మధ్యలో చాలా చూస్తున్నాను. నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా, సరే ఈసారి మారతారని చెప్పి పెద్ద వయసు అయిన ఆయన ఏంటి బట్టబుర్ర తల అంతా కొంచెం పెద్ద వయసు అయినా పొట్ట కూడా ఆయన కొంచెం అంటే ఏజ్ పెద్దోళ్ళలాగా ఉన్నట్టు గౌరవించి నేను ఆయన గురించి మాట్లాడాలి. వాస్తవంగా ఇక చూస్తా ఉండే కొందికి నువ్వు ఒక జడ్జి పాత్ర చేశాడంట. ఆయన జడ్జి పాత్ర చేసిన ఆ వ్యక్తి బూతులు మాట్లాడతారా? అలా సభ్య సమాజం తలదించుకునేలాగా నీ వ్యవహారం ఉంటుందా? ఇప్పుడు సరే మీరు మతం అంటున్నారు, మాకు మతాలు ప్రాంతాల్లో ఏం లేవు. నేను చర్చికి వెళ్తా, మసీదుకి వెళ్తా, గుడికి వెళ్తా, అన్నీ అందరూ అన్నదమ్ములే, అందరూ ప్రవహించే రక్తం ఒకటి ఎరిపే. నువ్వు అలాంటి వ్యక్తి, నువ్వు మతాన్ని ఎదర మతాలని నువ్వు కించపరుస్తున్నావు, నీ మతాలో ఉన్నవాళ్ళని నువ్వు రెచ్చగొడుతున్నావు,
మతంలో ఉండి నువ్వు బోధిస్తాకి వెళ్ళినప్పుడు ప్రజలతో బూతులు మాట్లాడుతున్నావు. నీకు ఏం విజ్ఞత ఉందయ్యా? నీకు నాకు అర్థం కాదు. అసలు మనిషిలా మాట్లాడుతున్నావు. మైక్ తీసుకుంటే నీకేం పోతుందయ్యో నాకు అర్థం కావట్లా. నాకు ఒక విజ్ఞత ఏడిచింది అని గుర్తుపెట్టుకుని మాట్లాడమని చెప్పి నా సలహాగా నేను ఇస్తా ఉన్నా. నీకు వయసు కూడా పెరిగింది, గాడిదకి వచ్చి నన్ను వచ్చినాయి అనుకుంటున్నాను. నేను చెప్తున్నా, అంత వయసు ఉండి కూడా పద్ధతి లేకుండా, పాడు లేకుండా ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని లోకేష్ గారిని నువ్వు నోటికొచ్చి మాట్లాడదు. మన నోరే మన శత్రువు. చెప్తున్నా, మనం ఏది ఇస్తే మనకు అదే తిరిగి వస్తుంది. గుర్తుపెట్టుకొని చెప్పి జడా శ్రావణ్ గారికి కూడా ఒక విన్నపం నాది. ఓకే అది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి జనసేన తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్ గారు అనేది ఏంటంటే, తప్పు ఎవరు చేసినా చట్టం ఎవరికి చుట్టం కాదు. సిఐ నాగరాజు తప్పు చేసినా, సాయి వంశీకృష్ణ తప్పు చేసినా, రావణ్ తప్పు చేసినా ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ద డే శిక్షకు అర్హులు. అలానే చట్టాన్ని అతిక్రమించడానికి ఎవరు చేయట్లేదు. జనసేన పార్టీ తప్పుని తప్పుగా చూస్తుంది తప్ప తప్పును సపోర్ట్ చేయడం లేదా తప్పు చేయని వాళ్ళని ఎక్స్ట్రా శిక్షించడం అనే దాఖలాలు ఎక్కడా ఉండవు అనే నేపథ్యంలో జననేత వారి అధినేత పవన్ కళ్యాణ్ది అలాంటి ఉద్దేశం కాదు. ప్రజలందరినీ కులంతో, మతంతో, ప్రాంతంతో కూడా సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి అని చెప్తున్నారు. ఇంకో విషయం, 2029లో సీఎం అయ్యే మెయిన్ అర్హతలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయని, పవన్ కళ్యాణ్ గారే గట్టిగా సీఎం అవుతారని బలంగా నమ్ముతున్నట్లు కూడా చెప్తున్నారు. సో చూద్దాం మరి. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.